ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ హాట్ కామెంట్స్ చేశారు. బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటూ ఆరోపించారు. మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టొద్దని హెచ్చరించారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలన్నారు. ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే మందుల సామెల్. ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏతుందో దాదాపు 311 మంది 18 మంది ఉంటారు చైర్మన్లు, గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్లు. అలా మెజార్టీగా దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎవ్వరి మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానెల్లో ఉన్న ముగ్గురిని గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తాను. ముందుగా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని ప్రలోభపెట్టినా, పార్టీకి వ్యతిరేకంగా మీకు సలహా ఇచ్చినా దాన్ని తిరస్కరించి మీరు ఈ ముగ్గురు గెలిపించినట్టయితే నికారసైన కాంగ్రెస్ పార్టీ నిలబడే శక్తి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం, కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళేం కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి, గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మనం చేస్తూ ఉన్నాయి. అక్రమంగా పొత్తులు పెట్టుకొని, బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టు మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని, మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది, మీకు అధికారం ఎక్కడిది? కానీ మీరు చేసే పనేటిది, ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు పొరపాటున కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. ఇక మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మందుల సామెల్ చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? రైట్, మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసిందని చెప్పవచ్చు. రేపు మదర్ డైరీ డైరెక్టర్లకు 3 స్థానాలకు కూడా ఎన్నిక జరగనుంది. అందులోనే భాగంగా మొత్తం చూసినట్లయితే 3 డైరెక్టర్లకు కానీ ఇప్పటికే 9 మంది కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ 6 కాంగ్రెస్ పార్టీ నుంచి, 3 బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జంప్ చేశారు. అయితే మొత్తం ఇవన్నీ కూడా లోపాయికారి ఒప్పందంలో భాగంగా కూడా 3 స్థానాలకు 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 1 స్థానం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేందుకు కూడా లోపాయికారి ఒప్పందం జరిపినట్టు కూడా నిన్న వార్తలు కూడా రావడం జరిగింది. ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య మొత్తం దీన్ని లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ స్థానాలు ఎక్కువ ఉన్నది కూడా ఆలేరు నుంచే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, అదేవిధంగా మదర్ డైరీ కూడా చేస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తుంగతుర్తికి సంబంధించి కూడా ప్రవీణ్ రెడ్డిని బీఆర్ఎస్ తరపున మందుల సామెల్ కూడా ఉండడం జరిగింది. కానీ అక్కడ బీఆర్ఎస్ చెందినటువంటి లక్ష్మీ నరసింహారెడ్డికి
సపోర్ట్ గా కూడా వీరంతా చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో ఈ విధంగా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కనుక ఇట్లా కాంగ్రెస్ అభ్యర్థి ఓడినట్లయితే ఖచ్చితంగా మీరు నైతికంగా రాజీనామా చేయాలి, ఈ లుచ్చ రాజకీయాలు లఫంగి రాజకీయాలు చేయొద్దంటూ కూడా ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యని, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు సంజీవ్ రెడ్డిని కూడా విమర్శించడం జరిగింది. ఓవైపు ఆ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా బీఆర్ఎస్ ని బొంద పెట్టాలని చూస్తుంటే మీరు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ తో ఏ విధంగా ఒప్పందం పెట్టుకుంటారు, ఇది సరైనది కాదంటూ కూడా మొత్తం మీడియా ముందే పిసిసి అధ్యక్షుడికే ఫోన్ చేసి కూడా ఫోన్ లో ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడిని కూడా మందుల సామేల్ కంప్లైంట్ చేయడం జరిగింది. రేపు ఎన్నిక జరగనుంది. 3 స్థానాలకు 3 డైరెక్టర్ స్థానాలకు కూడా ఎన్నిక జరగనుంది. మొత్తం మీద ఒక చిచ్చు రాజేసిందని చెప్పుకోవచ్చు. రమేష్, అయితే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు అని చెప్తున్నారు. అది కూడా వేరే న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తను నేను చూశాను అని చెప్పారు. అంటే నిజంగానే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నారా? ఒకవేళ గెలిస్తే బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో వీటికి గల ఆధారాలు తన వద్ద మందుల సామేల్ వద్ద ఏమైనా ఉన్నాయా? ఈ విషయానికి సంబంధించి బీర్లా ఐలయ్య స్పందించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అయితే గత కొంతకాలంగా కూడా క్యాంపు రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ఈ 3 డైరెక్టర్లను ఎన్నుకోవాలంటే మొత్తం 300 మంది అభ్యర్థులు, ఆ సొసైటీ ఆ చైర్మన్ అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కూడా క్యాంపు రాజకీయాలు కొనసాగుతుంది. ఎక్కువ సంఖ్యలో కూడా ఆలేరు నుంచి కూడా 130 మంది ఓటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం 3 స్థానాల్లో ఆ 2 స్థానాలు కాంగ్రెస్ కైవసం, అదేవిధంగా బీఆర్ఎస్ కు ఒక కైవసం అంటే కూడా లోక్సభ చేసుకుంది. ఆ ఒక్క స్థానం కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉందో లక్ష్మీ నరసింహారెడ్డికి ఏ విధంగా అతనికి సపోర్ట్ చేస్తారంటూ కూడా మందుల సామేల్కు ఆగ్రహం తెప్పించింది కూడా అదే. తాను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, తను ఇక్కడ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి ఏ విధంగా మద్దతు తెలుస్తారు. అయినా కానీ ఇప్పటికి మొత్తం ఎన్నికలు పెట్టినా కానీ 3 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అలాంటి సమయంలో మీరు ఈ విధంగా లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటారు. ఒకవేళ రేపు కనుక ఆ బీఆర్ఎస్ క్యాండిడేటే తుంగతుర్తిలో చేసినట్లయితే ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలని కూడా విప్ ఐలయ్య కూడా సవాల్ తీయడం జరిగింది. ఈ విషయంపై ఇప్పటి వరకు కూడా బీర్లా అయితే స్పందించలేదు. కానీ ఇదే విషయంపై జరుగుతున్నటువంటి విషయంపై కూడా స్వయంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఫోన్ లో మాట్లాడి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా డైరెక్టర్ల ఎన్నిక అనేది 3 స్థానాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ల ఎన్నిక అనేది మీడియా ముఖంగానే బహిరంగంగానే మందుల సామేల్ చేసినటువంటి విమర్శలు అయితే హాట్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓవైపు బీఆర్ఎస్ ని బొంద పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అంతా చేస్తుంటే మళ్ళీ ఇక్కడ బతికించే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తారో ఒక విప్పు హోదాలో ఉండి, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు కూడా ఈ విధంగా రాజకీయాలు చేస్తారంటూ కూడా మందుల సామేల్ బహిరంగంగానే విమర్శించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యపై ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మరి దీనికి సంబంధించి మందుల సామేల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి? మరి బీర్లా ఐలయ్య స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన